1966లో గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ప్రపంచంలోని చమురు నిక్షేపాలు ఆయన కనుసైగల్లో ఉండేవి. ఆయనే జే పాల్ గిట్టి. కానీ 72 గదుల రాజభవనంలో ఉన్న ఈయన ఒక పూట భోజనం దగ్గర కూడా పైసా కోసం లెక్కలు చూసుకునేవాడు. కోట్లు ఉంటే భద్రత అనుకుంటాం, కానీ ఆ కోట్లే ఈయనను ఒక ఖైదీగా ఎలా మార్చాయి? ఈయన మరణం లోకానికి ఇచ్చిన భయంకరమైన సందేశం ఏమిటి? జే పాల్ గిట్టి జీవితంలో మనం నమ్మలేని కొన్ని పచ్చి నిజాలు ఉన్నాయి. ఇంగ్లాండ్లోని తన విలాసవంతమైన సటన్ ప్లేస్ భవనంలో అతిథులు ఫోన్ వాడుతుంటే బిల్ ఎక్కువ వస్తుందని స్వయంగా అక్కడ ఒక పే ఫోన్ ఏర్పాటు చేయించాడు. అతిథులు నాణేలు వేస్తేనే ఫోన్ పనిచేసేది. ప్రపంచ కుబేరుడు తన అతిథుల దగ్గర చిల్లర డబ్బులు వసూలు చేసేవాడు. 1973లో కిడ్నాపర్లు ఆయన మనవడిని కిడ్నాప్ చేసి $17 మిలియన్ అడిగితే, నా దగ్గర 14 మంది మనవలు ఉన్నారు, ఒక్కరికి డబ్బు ఇస్తే అందరిని కిడ్నాప్ చేస్తారు అని నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. చివరకు మనవడి చెవి కోసి పంపిన తర్వాతే డబ్బు ఇచ్చాడు. అది కూడా కేవలం 2.2 మిలియన్లు మాత్రమే. ఎందుకంటే అంతవరకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు దొరుకుతుంది. మిగిలిన డబ్బును తన కొడుకుకు అప్పుగా ఇచ్చి దానిపై 4% వడ్డీ వసూలు చేశాడు. ఆయన 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు, కానీ చనిపోయే సమయానికి ఆయన పక్కన ఒక్క భార్య కూడా లేదు. డబ్బు మీద ప్రేమ పంచుకున్న కొద్దీ మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది అని ఆయన తన డైరీలో రాసుకున్నాడు. 1976 జూన్ 6 83 ఏళ్ల వయసులో జే పాల్ గిట్టి కన్నుమూశాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన పక్కన ఎవరూ లేరు. ఆయన అంతులేని ఆస్తిని అనుభవించడానికి ఒక్క వారసుడు కూడా సంతోషంగా రాలేదు. వారందరికీ ఆయన ఆస్తి మీద ఆశ ఉంది, కానీ ఆయన మీద ప్రేమ లేదు. ఆయన మరణశయ్యపై ఉన్నప్పుడు తన ఆయిల్ కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతుంటే సంతోషించలేకపోయాడు. అది ఆయన ప్రాణాన్ని నిలుపలేకపోయింది. అలెగ్జాండర్ ద గ్రేట్ లాగే ప్రపంచపు ధనవంతుడు కూడా రక్తహస్తాలతో అనంతవాయువుల్లో కలిసిపోయాడు. ప్రేమైన స్నేహితులారా, జే పాల్ గిట్టి కథ మనకు ఒక ఆధ్యాత్మిక యుద్ధాన్ని చూపిస్తుంది. బైబిల్లో మత్తయి సువార్త 6:24లో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. జే పాల్ గిట్టి డబ్బు అనే యజమానికి దాసుడయ్యాడు. డబ్బు ఆయనను క్రూరంగా మార్చింది. తన మనవడి ప్రాణం కంటే తన బ్యాంకు బ్యాలెన్స్ గొప్పది అనుకునేలా చేసింది. అది అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది, కానీ ఆత్మకు శాంతినివ్వలేదు. గిట్టి తన మనవడి ప్రాణం కోసం డబ్బు ఇవ్వడానికి ఆలోచించాడు, కానీ దేవుడు పాపులమైన మన ప్రాణాల కోసం తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిగా ఇచ్చాడు. దేవుని ప్రేమకు ట్యాక్స్ మినహాయింపులు అక్కర్లేదు. ఆయన ప్రేమ నిస్వార్థమైనది. మార్కు సువార్త 8:36 మళ్లీ మనల్ని ప్రశ్నిస్తోంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము? గిట్టి చమురు బావులను తవ్వాడు, కానీ తన ఆత్మను రక్షించే జీవజలపు ఓట అయిన యేసుక్రీస్తు వారిని కనుగొనలేకపోయాడు. ఈ రోజు మీరు దేని వెనక పరిగెడుతున్నారు? డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ డబ్బు కోసమే జీవించడం పాపం. గిట్టిలాగా కోట్లు సంపాదించి చివరికి ఒంటరిగా నరకానికి వెళ్తారా, లేక ఈ రోజు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి పరలోకపు ఐశ్వర్యాన్ని పొందుకుంటారా? 1 తిమోతి 6:10 చెబుతుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని. మీ హృదయంలో డబ్బును తీసివేసి దేవునికి చోటు ఇవ్వండి, అప్పుడే మీకు నిజమైన తృప్తి దొరుకుతుంది. జే పాల్ గిట్టి వెళ్లేటప్పుడు ఒక చమురు చుక్కను కూడా వెంట తీసుకెళ్లలేదు. మీరు వెళ్లేటప్పుడు మీ వెంట కేవలం దేవుని కృప మాత్రమే రావాలి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక పాఠాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.